మహాపరిశుద్ధుడును మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రశస్తమైన గణనామమునకు మహిమ కలుగునుగాక. కుటుంబ బలిపీఠం అను ఈ మంచి అంశాన్ని ప్రతిరోజు యూకే గాస్పల్ స్ట్రీమింగ్స్ అను మా యూట్యూబ్ ఛానల్ ద్వారా ఆడియో రూపంలో వీక్షిస్తున్న మీ అందరికీ ప్రభు నామం పేరిట శుభములు తెలియజేస్తున్నాం. వినుచున్న ప్రతి అంశము మీ కుటుంబాలకు ఆత్మీయ జీవితాలకు ఆశీర్వాదకరంగా ఉండాలని ప్రభువుని ప్రార్థిస్తున్నాం. కుటుంబ బలిపీఠం అను ఈ కార్యక్రమాన్ని ఇంకనూ వినండి, అనేక కుటుంబాలకు షేర్ చేయండి. మరిన్ని అంశాల కొరకు యూకే గాస్పల్ స్ట్రీమింగ్స్ అను మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. క్రీస్తు కొరకు నా వంతు పనిలో మీ సహోదరుడు కె ఉదయ్ కుమార్. బహుమానమేగా నీవిచ్చిన నాలో సగభాగము, బహుమానమేగా నీవిచ్చిన నాలో సగభాగము, ఆశ్చర్యమేగా నా నుండి తీయబడిన ఓ ఎముకైనా నా భాగము, ఆశ్చర్యమేగా నా నుండి తీయబడిన ఓ ఎముకైనా నా భాగము, ముత్యము వంటిది సుగుణములు కలిగినది, ముత్యము వంటిది. ఒక కుటుంబ బలిపీఠము వాల్యూమ్ 1 నుండి 32వ రోజు, ఫిబ్రవరి 1వ తేదీ. అంశము: ప్రతి దేశానికి చెందిన ఆ చిన్న వధువు. అటు తరువాత నేను చూడగా, ఇదిగో ప్రతి జనములో నుండి, ప్రతి వంశములో నుండి, ప్రజలలో నుండి, ఆయా భాషలు మాట్లాడువారిలో నుండి వచ్చి ఎవడునూ లెక్కింపజాలని ఒక గొప్ప సమూహము కనబడెను. ప్రకటన 7వ అధ్యాయము 9వ వచనం. ఈ అంశం కొరకు కొన్ని వర్తమాన పుస్తకాల నుంచి సమకూర్చినటువంటి కొంత వర్తమాన భాగాలను మనం చదివి విందాం. ఆమె నిజమైన క్రీస్తు వధువు, ప్రతి సంఘకాలములో నుండి ఎన్నుకొనబడింది. మొదటి ముద్ర: వధువు ఆ మర్మయుక్తమైన శరీరం. పరిశుద్ధాత్మ ద్వారా మనము ఆ మర్మయుక్తమైన శరీరంలోకి బాప్తిస్మం పొందాము. దానియేలు 70 వారములు. అన్యులైన వారు, అన్యజనులలో నుండి తీసుకోబడిన ప్రజలు. అది అన్యజనులై ఉండవలసినది. ప్రపంచంలోని ప్రజలందరూ కలిసి అప్పుడప్పుడు యూదుడు అందులోకి వచ్చును. చూడండి, అరేబియన్, ఐరిష్, ఇండియన్ ఎవరైనా కానీ ప్రపంచమందలి ప్రజలు ఈ పుష్పగుచ్చము లాంటి పెండ్లి కుమార్తె ఏర్పడును. అవును. 6వ ముద్ర: మరప్పుడు ఇశ్రాయేలు అంతా రక్షింపబడును. ఎందుకంటే ఆయన వారిని ఒక వ్యక్తిగా కాకుండా ఒక దేశంగా తీసుకుంటాడు. కానీ మీకు మరియు నాకు అది వ్యక్తిగతం. ఎందుకంటే ఆయన యూదుల వద్దకు వస్తాడు. అపోస్తుల కార్యముల పుస్తకంలో ఆయన అన్యజనుల వద్దకు తన నామం కొరకు అన్యుల నుండి ఒక ప్రజలను తీసుకోవడానికి వచ్చాడు. తన వధువు. ఒక జనము ఇక్కడ, ఒకరు అక్కడ, ఒకరు ఇక్కడ, మరియు ఆయన మనతో వ్యక్తులుగా వ్యవహరిస్తాడు. మరియు జాతి, మతం లేదా రంగుతో సంబంధం లేకుండా ఆయన మనతో వ్యక్తులుగా వ్యవహరిస్తాడు. ఆయన తన బలిపీఠంపై ఉంచే పుష్పగుచ్చం అది. కానీ యూదులుగా ఆయన ఎల్లప్పుడూ ఇశ్రాయేలుతో ఒక దేశంగా వ్యవహరించాడు. వారు ఒక జాతి జనం, ఆయన దేశం. లవోదికయ సంఘకాలం.
మొన్నటి దర్శనం గురించి మీకు గుర్తుందా? దాని ముందు ప్రదర్శన గుర్తుందా? దానికి ముందు ఆదివారం అది అందరికీ గుర్తుంది. అక్కడ అది ఎంతో సరిగ్గా వచ్చింది. దానిని మనం చూసాం. సంఘము అని పిలవబడే అది ఆ మురికిది. దానిని మురికిదని పిలవటం మనం చూసాం. అది నీచమైన, అసభ్యకరమైనదిగా కనబడింది. అయితే ఆ చిన్న వధువు ప్రతి దేశము నుండి ప్రతి ఒక్కరూ తమ తమ జాతి దుస్తులను ధరించి ప్రభువు ముందు పరిపూర్ణంగా నడుచుచుండిరి. మీరు గమనించండి, ఒక సమయం ఉంటుంది, ఎప్పుడో వారు ఇలా అంటారు, సరే శ్రమలకు ముందు సంఘము వెళ్తుందని నేను అనుకున్నాను, ఒక ఎత్తబడటం ఉందని నేను అనుకున్నాను. అయితే అది ఇప్పటికే గడిచిపోయింది మరియు మీకది తెలియదు. ఆయన ఒకసారి యోహాను గురించి అదే చెప్పాడు. మీకు తెలుసా, శాస్త్రులు ఏలియా ముందుగా రావాలని ఎందుకు అంటున్నారు అని అడిగారు. అయితే అతడు ఇదివరకే వచ్చాడని ఆయన అన్నాడు. శిష్యులకు కూడా అది తెలియలేదు. వారనుకున్నట్లే అతనికి జరిగించిరి. మరి ఎత్తబడుట కూడా అలాగే ఉంటుంది. 1 గంటలో ఆయన అలా చేస్తానని వాగ్దానం చేశాడు. ఏలియాను అలా చేస్తానని ఆయన వాగ్దానం చేయలేదు, కానీ వధువును అలాగే తీసుకుంటానని వాగ్దానం చేశాడు. మీరనుకోనని ఒక గడియలో అకస్మాత్తుగా ఒక మార్పు, కనురెప్పపాటులో మీరు తీసుకుని పోబడతారు. మీరు ఆ సమయంలో పిలువబడతారు. బూరల పండగ అనే వర్తమాన పుస్తకం నుంచి సేకరించబడినది. ప్రియ సోదరి సోదరులారా, ఈ అంశమును దేవుడు మన కొరకు దీవించి ఆశీర్వదించి మనలను దేవుడు ఎల్లప్పుడూ సిద్ధపరచునుగాక. మనం ఎల్లప్పుడూ ఆయన యందు మన వస్త్రములు తెల్లగా ఉంచుకుందుముగాక. ప్రియ సోదరి సోదరులారా, దీనిలోని భావాన్ని చాలా క్లుప్తంగా మీకు తెలియపరచాలనుకుంటున్నాను. నిజంగా మనం ప్రతి అంశంలోనూ మరి ఎత్తబాటు అనే గొప్ప అంశం కొరకు మాట్లాడుకుంటూ వస్తున్నాం. ప్రతి అంశంలోనూ వధువుకి సంఘానికి మధ్య ఉన్న వ్యత్యాసాన్ని వ్యక్తపరుస్తూ ఉన్నాను. వధువుకున్న స్థానాన్ని గుర్తు చేస్తూ ఉన్నాను. మరి అలాంటి పరిస్థితిలో దేవునికి మనం ఎంతో కృతజ్ఞులమై ఉన్నాం. నిజంగా ఏ యోగ్యత అర్హత లేని మనలను ప్రేమించి దేవుడు మనలను ఎన్నుకొని ఆయన కుమ్మరిస్తున్న ప్రేమ కొరకు ఎల్లప్పుడూ ఆయన ఉన్నతమైన నామాన్ని మహిమ పరచవలసిన వారమై ఉన్నాము. దేవుడు ఆయన ఎన్నుకున్న ప్రజలను జగత్తు పునాది వేయబడక ముందు ఆయన ఎన్నికలో ఉన్న మనలను తన వాక్య ప్రకారం సిద్ధపరచుకోవడం కోసం ఆయన వివిధ సంఘకాలాల గుండా మరి విభజించి తన ప్రజలను మరి ఆయన తన వధువుగా తయారు చేసుకుంటున్నాడు అని నిన్నటి అంశంలో మనం మాట్లాడుకున్నాం. మరి అదే అంశంను మళ్ళీ ప్రస్తావిస్తూ ఈ యొక్క భాగాన్ని ముందుకు తీసుకువెళ్ళాలని ఆశపడుతున్నాము. దేవుడు తన వధువుని ఎంత ప్రేమిస్తున్నాడు అనే అంశాన్ని ప్రతి క్షణం మనం తలపోసుకుంటూ ఆయన కొరకు ఎల్లప్పుడూ మహిమకరంగా జీవించవలసిన వారమై ఉన్నాము. ప్రియ సోదరి సోదరులారా, ఆయన తన వధువును వివిధ సంఘకాలాల గుండా తయారు చేసుకున్నట్టు కొరకు ఆయన దూతలను పంపి, ఆయన వర్తమానికులను పంపి తన వధువును సిద్ధపరుచుకుంటూ వస్తున్న కాలము. ప్రతి కాలంలోనూ సిద్ధపడుతూ వచ్చారు. వారందరూ కూడా నిద్రపుచ్చబడ్డారు. మన కొరకు వారు ఎదురు చూస్తూ ఉన్నారని నిన్న అంశంలో మాట్లాడుకున్నాం. నిజంగా మనం కొన్ని విషయాలు గమనించినట్లయితే ప్రియ సోదరులారా, ప్రతి దేశానికి చెందిన ఆ చిన్న వధువు నిజంగా ప్రతి చోట దేవుడు తాను సంకల్పించిన ప్రజలను ప్రతి ఆయా సంఘ శాఖల్లో నుంచి సిద్ధాంతాల్లోంచి విడిపిస్తూ మరి దేవుడు తన వధువుగా తీర్చిదిద్దుతున్నాడు అనే గొప్ప విషయాన్ని మనం గుర్తు చేసుకోవలసిన వారమై ఉన్నాం. ప్రియ సోదరి సోదరులారా, దేవుడు మన కొరకు పంపుతున్నటువంటి ఆ యొక్క గొప్ప భాగ్యాన్ని, వాక్యాన్ని
ఎల్లప్పుడూ మనం తలపోసుకుంటూ ఆయనలో ఉదక స్నానం చేస్తూ మన వస్త్రములు ఎన్నడూ మురికిగా మారకుండా మలినమైపోకుండా మనలను మనం కాపాడుకోవలసిన అవసరం ఉన్నది. ప్రియ సోదరులారా, నిజంగా ఇక్కడ ప్రవక్త ఒక దర్శనంలో ఒక విషయాన్ని మనకి గుర్తు చేశారు. ఆ దర్శనం గురించి మనం ఒకసారి విందాం. మరి ఒకసారి ప్రవక్త గారికి ఒక చిన్న దర్శనం వచ్చింది. ఆ దర్శనంలో మరి ఒక దూత ఆయనకు కొన్ని సూచనలు ఇస్తూ ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. ఆ దర్శనంలో ఆయన ఒక ఎత్తైన పర్వతం చూశారు. ఆ పర్వతం పైన ఒక ఎత్తైన చర్చు, ఒక మందిరం ఉండటం చూశారు. అయితే ఆ పర్వతానికి కింద దానికి ఒక ద్వారం ఉండటం, ఆయన ఆ ద్వారం గుండా ఆ పర్వతంలోనికి వెళ్ళినప్పుడు అక్కడ తెల్లని వస్త్రములు ధరించిన ఒక స్త్రీ ఆయనకు కనిపించటం, ఆమె ప్రవక్తను పలకరించటం. ఆమె అన్నది, నేను శ్రీమతి మెథడిస్టుని, నీవు బిల్లీ బ్రెన్హామువు కదా అని పలకరించినప్పుడు ప్రవక్త అంటాడు, అవును, నీవెందుకు నీ తెల్లని వస్త్రములు అలా మురికిగా మారిపోయాయి అని అడిగినప్పుడు ఆమె అంటుంది, ఒక నిర్లక్ష్యమైన తీరులో జవాబిచ్చింది. ఏమని అంటే, అవును, ఇదా, నాకు నా వస్త్రాలను ఉతుకుకునే టైం లేదు, నాకు అంత తీరిక లేదు అనే భావంతో ప్రవక్తకు చెప్పినప్పుడు అక్కడ ఒక దూత మాట్లాడుతుంది ప్రవక్తతో, వారు ఇంకెన్నడూ జీవాహారాన్ని భుజించరు, నీవు పశ్చిమానికి వెళ్ళుము అనే విషయాన్ని మీకు గుర్తు చేస్తున్నాను. కేవలం అక్కడ జరిగినప్పుడు ఆయన అక్కడి నుంచి పశ్చిమానికి వెళ్ళిపోయాడు. వారు ఇంకెన్నడూ జీవాహారాన్ని భుజించరు. నిజంగా ఎంత దారుణమైన పరిస్థితి ప్రియ సోదరులారా. సంఘము గురించి ప్రస్తావిస్తూ సంఘము కొంతకాలం దేవుని యొక్క శక్తిని ఆశ్రయిస్తూ నడిచినప్పటికీ ఆమె తన లోక కార్యాలతో, ఈ లోక మాలిన్యంతో దేవుడు తనకిచ్చినటువంటి ఆ యొక్క తెల్లని వస్త్రాలను మలినపరుచుకుంటూ దేవుని వాక్యానికి ఎన్నడూ చోటు లేకుండా, దేవుని వాక్యాన్ని తనలో నింపుకునే తీరిక లేకుండా తన వస్త్రాలను నలుపు చేసుకుంటూ మలినపరుచుకుంటూ నిజంగా విడవబడే స్థాయికి ఈరోజు సంఘశాఖలన్నీ కూడా, సంఘము అని పిలువబడే ఈ సంఘశాఖలన్నీ కూడా దిగజారిపోయినట్టుగా అక్కడ ప్రవక్త చెప్తూ ఉన్నాడు. అక్కడ చదువుకున్నాం మనం, సంఘముగా అని పిలవబడే అది ఆ మురికిదని పిలవడం మనం చూసాం. అది నీచమైన అసభ్యకరమైనదిగా కనబడింది. అయితే ఆ చిన్న వధువు ప్రతి దేశము నుండి ప్రతి ఒక్కరూ తమ తమ జాతి దుస్తులు ధరించి ప్రభువు ముందు పరిపూర్ణంగా నడుచుచుండిరి. ఇదే కదా మనకు కావలసింది. నిజంగా మనము ఎంత భాగ్యంగా తీసుకోవాల్సిన విషయం అంటే, నిజంగా మనము ఆయన కృపను పొంది ఉన్నాము. ఏ అర్హత, ఏ యోగ్యత లేని మనలను ప్రేమించి ఆయన మన కొరకు ఒక వర్తమానికుణ్ణి పంపి ఆయన మనలను ఎల్లప్పుడూ ఆయనలో మన వస్త్రాలను తెల్లగా ఉంచుకునేలాగున, మన వస్త్రాలు మలినమైపోకుండా ఆయనలో మనం ఉదక స్నానం చేస్తూ మన యొక్క వస్త్రాలను తెల్లగా మార్చుకోవడానికి ఎంతగానో కృప చూపుతూ ఉన్నాడు. నిజంగా ఈ కాలంలో ప్రియ సోదరులారా, అంధకార శక్తులు మరి ఎంతో పోరాటంతో మరి వధువును, మరి దేవుని యొక్క ప్రజలను నాశనం చేయటానికి పూనుకున్న టైంలో, ఈ కాలంలో నిజంగా గొప్ప బయలుపాటునిచ్చి మనం ఎత్తబాటు కొరకు సిద్ధపడటానికి దేవుడు ఎంతగానో కృప చూపాడని గణపరచవలసిన వారమై ఉన్నాం. ఇక్కడ ప్రవక్త ఒక భావాన్ని చెప్తున్నాడు. శ్రమలకు ముందు సంఘము వెళ్తుందని నేను అనుకున్నాను, ఎత్తబడటం ఉందని నేను అనుకున్నాను. అయితే అది ఇప్పటికే గడిచిపోయింది, మరియు మీకు అది తెలియదు. నిజంగా సోదరులారా, ఈ విషయాన్ని తీసుకుని అనేక మంది మన అంచికల వర్తమాన సహోదరులు
మరి వేరే వేరే భావాల్లోనికి వెళ్ళి ఎత్తబాటు జరిగిపోయింది అనే భావంలోకి వెళ్ళి మరి వాక్యాన్ని తప్పినట్టుగా మనం చూస్తున్నాం. ప్రియ సోదరులారా, ఇక్కడ ప్రవక్త చెప్పిన భావం మనము ఇప్పటికే ఎత్తబాటు అనే ఒక అంశంలోకి వెళ్ళి మనము ప్రాసెసింగ్ చేయబడుతున్నాం. ఎత్తబాటు అనే అంశము ఏదో ఒక రాత్రికి రాత్రో వెంటనే జరిగిపోయేది కాదు, కానీ ఎత్తబాటు కొరకు మనం దినదినము సిద్ధపడవలసిన వారమై ఉన్నాం. దేవుడు మనకిచ్చిన ఆ యొక్క తెల్లని వస్త్రాలు, వాక్య వస్త్రాలను నిత్యము ఆయనలో ఉదక స్నానం చేస్తూ మనము ఆయన యొక్క శక్తిని ఆశ్రయిస్తూ ఎల్లప్పుడూ ఆ పరలోక స్థలాలను గూర్చిన వార్తలు వింటూ మనము ఆనందించుటలో ఉన్న ఆ గొప్ప భాగ్యము గురించి ఆయన చెప్తున్నాడు. మనం ఇప్పటికే ఆ పరలోక స్థలాల్లో ఉన్నాం. మన దేహాలు ఈ భూమిపైన ఉన్నప్పటికీ మన యొక్క ఆలోచనలు, మన మనసంతా కూడా మన ప్రియుని దగ్గర ఆ యొక్క పరలోక స్థలాల్లో ఉన్నట్టుగా ఆయన భావంతో చెప్తున్నారు. ఎత్తబాటు అనే కార్యంలో మనం ప్రాసెసింగ్ చేయబడుతున్నాం. ఎత్తబాటు అనేది మనలో ప్రతిరోజు జరుగుతున్న ఒక గొప్ప కార్యము. దినదినము మనం ఆయనలో ఆయన వాక్యాన్ని, దాని శక్తిని ఆశ్రయిస్తూ ఆయన గురించి వింటూ ఈ లోకమాలిన్యం మనకు అంటకుండా దినదినము ఈ భూ సంబంధమైన విషయాలకు దూరంగా జరుగుతూ ప్రతిరోజు దేవునికి దగ్గరవుతూ ఎత్తబడుతూ ఒక దినాన పూర్తిగా మన మహిమ శరీరాన్ని మనం ధరించుకొని, థియోఫనీని మనం ధరించుకొని ఒక శుభోదయాన మనము ఈ గుండ్రని భూమికి బయట పైన శూన్యములో మనము నిలబడబోతూ ఉన్నాము. మన ప్రియుణ్ణి కలుసుకొనబోతూ ఉన్నాము. నిజంగా ఆ రోజు కొరకు దేవుడు మనలను ఎల్లప్పుడూ సిద్ధపరుస్తూ ఉన్నాడు. మనం ఎత్తబాటు అనే గొప్ప అంశంలో ఉన్నాం, కానీ మన దేహాలు ఇంకనూ సిద్ధపడలేదు. మనము దినదినము ఆయన మనలో పెట్టినటువంటి ఆ గొప్ప సిద్ధపాటును ధరించుకుంటూ, అక్కడ అబ్రహాము, శారా దేహాలు వాగ్దానం చేసినప్పటి నుండి వారి దేహాలు మార్పు చెందటం మొదలుపెట్టాయి. వారి దేహాలు ఒక యవనస్తులుగా మారటం గొప్ప ఉదాహరణగా మనం చూడవచ్చు. అలాగే ఈరోజు మనం కూడా ఎత్తబాటు అనే ఒక అంశం కొరకు ప్రతిదినం మనలో సిద్ధపాటును ధరించుకుంటూ వాక్యాన్ని నెరవేరుస్తూ పూర్తిగా మన ప్రియునికి దగ్గరవుతూ ఆయనను గూర్చిన గొప్ప ఆలోచనలు మనస్సు మనలో నింపుకుంటూ ఆయన ప్రేమను ఎల్లప్పుడూ తలపోసుకుంటూ మనం ఎల్లప్పుడూ మన వస్త్రాలను తెల్లగా ఉంచుకుంటూ మురికి మన దరికి చేరకుండా కాపాడుకుంటూ ఆయన కొరకు సిద్ధపడుతూ ఉన్నామనే విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. అలా సిద్ధపడుతూ ఉన్న ఒకరోజు మనం కనురెప్పపాటులో మనం ఎత్తబాటులోకి వెళ్తాం. మన ప్రియుణ్ణి ఆ మధ్యాకాశంలో కలుసుకుంటాం. ఆయనతో కలిసి యుగయుగాలు ఆనందిస్తాం. ప్రియ సోదరులారా, నిజంగా అలాంటి గొప్ప కృప దేవుడు మనకిచ్చాడు ఈరోజు. అలాంటి గొప్ప భాగ్యాన్ని మనకిచ్చాడు ఈరోజు. కనుక దేవుడు మనకిచ్చినటువంటి ఆ తెల్లని వస్త్రాలను ఎల్లప్పుడూ మలినపరుచుకోకుండా ప్రతి క్షణం చూసుకుంటూ జాగ్రత్తగా ఆయన కొరకు ఎదురు చూద్దాం. ఎత్తబాటు అనే గొప్ప అంశంలో మనం కూడా పాలిభాగస్తులం అవుదాం. అలాంటి గొప్ప కృపను దేవుడు ఎల్లప్పుడూ మనతో ఉండి మనలను నడిపించి గొప్ప బయలుపాటునిచ్చి మనలను సిద్ధపరచునుగాక. గాడ్ బ్లెస్ యూ ఆల్. ఈరోజు మీరు చదవాల్సిన అనుదిన వాక్యపట్నము నిర్గమాకాండము 27-28 అధ్యాయములు, మత్తయి 21వ అధ్యాయం. మీరు విన్న ఈ అంశంలోని ఏవైనా ఉద్దేశాలు, సందేహాలు, మాకు తెలియపరచవలసిన విషయాలు ఉంటే కామెంట్ రూపంలో తెలియచేయండి. అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉండుట కొరకు ఈ యొక్క అంశాన్ని షేర్ చేయండి. ప్రతిరోజు క్రమం తప్పకుండా చేసే ఈ యొక్క గొప్ప కుటుంబ బలిపీఠం అనే అంశాన్ని ప్రతిరోజు మీకు చేరులాగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ యొక్క సహకారాన్ని మాకు అందించండి. దేవుడు మిమ్మల్ని బహుగా దీవించునుగాక.